హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది సెట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ 2 వాళ్ళు చాలా కామెంట్స్ పెడుతున్నాడు మేడం, ఎస్ఏ వాళ్ళకి కూడా కొన్ని వీడియోస్ చేయండి. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో. ఓకే, మనకి ఇది సెట్స్ కదా. సో వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు. ద షేడెడ్ పోర్షన్ ఇన్ ది వెన్ డయాగ్రామ్ ఈజ్, మనకి ఫిగర్ ఇచ్చాడు, ఈ ఫిగర్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. అవునా, ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు వెన్ డయాగ్రామ్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ద సర్కిల్ ఏ అండ్ బి, దిస్ ఇస్ సెట్ ఏ అండ్ దిస్ ఇస్ సెట్ బి, అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ సెట్ ఏ అండ్ దిస్ ఇస్ సెట్ బి, నెక్స్ట్ సెట్ ఏ and this is set B, next set A and this is set B. Okay, for all this AB only. చూడండి, మనకి క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ నేను A యూనియన్ B చేస్తున్నాను. వాట్ ఈస్ ఐమ్ రైటింగ్, A యూనియన్ B, A ఇంటర్సెక్షన్ B, నెక్స్ట్ A మైనస్ B అండ్ B మైనస్ A. అసలు ఫస్ట్ వీటి మీనింగ్స్ ఏంటి, వీటిని ఫిగర్స్ ఎలా డ్రా చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏని బిని రెండు కంప్లీట్గా కంబైన్ చేయడం అంటే కంప్లీట్. ఓకే, ఏ యూనియన్ బి అంటే ఏని బిని కంప్లీట్గా ఎలా యాడ్ చేయడం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఈ రెండింటికి మనకి కామన్గా ఏదైతే ఉంటుందో జస్ట్ ఈ పార్ట్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఏంటి, మొత్తం ఏ, ఫస్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మొత్తం ఏలో ఏ అంటే ఇది నాకు చూడండి ఒక్కోసారి, ఏ అంటే కంప్లీట్ ఈ సర్కిల్ కదా. అవునా, ఈ కంప్లీట్ ఈ సర్కిల్లోంచి బిని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. అంటే బి పార్ట్ ఎక్కడ వరకు ఉంది చూడండి, ఇది మొత్తం ఏ అయితే ఏలో బి ఎక్కడుంది, ఇదే కదా. అంటే ఈ పార్ట్ని మనం తీసేయాలి. ఆర్ యు అండర్స్టాండింగ్, ఇది మొత్తం నాకు ఏ అయితే ఈ ఏలోంచి బిని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాను. బి అనేది గ్రీన్ కలర్ పార్టే కాబట్టి సో ఏలోంచి బిని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మిగిలిందంతా కూడా నాకు ఏమవుతుంది, ఏ మైనస్ బి అవుతుంది. దిస్ టోటల్ పార్ట్, దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. నెక్స్ట్ చూడండి, బి మైనస్ ఏ అంటే బిలోంచి ఏని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. బి పార్ట్ అంటే ఇదే కదా. దిస్ టోటల్ ఈజ్ ది బి పార్ట్. బిలోంచి ఏని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. ఏ పార్ట్ ఎక్కడుంది మళ్ళీ బిలో, ఇది బి, బిలో ఏ పార్ట్ ఎక్కడుంది, ఇదే కదా. సో ఈ పార్ట్ని రిమూవ్ చేసేయాలి. సో వాట్ ఈస్ ద రిమైనింగ్, దిస్ టోటల్ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఇలా ఇచ్చాడు ఫిగర్. అంటే ఏంటి, ఈ మొత్తం బిలోంచి ఈ ఏని ఏ పార్ట్ని తీసేసాం కాబట్టి, మొత్తం బిలోంచి ఏ పార్ట్ని తీసేసాం కాబట్టి బి మైనస్ చేస్తాం కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఈ కాన్సెప్ట్ నుంచి మనకి వెన్ డయాగ్రామ్స్లో అయితే ఎలా ఇస్తాడో క్వశ్చన్స్లో అయితే ఎలా అడుగుతాడు. చూడండి, బి మైనస్ ఏ మీనింగ్ ఏంటి, మొత్తం బిలోంచి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, మనకి బి ఉంది అవునా, వాట్ ఈస్ ద బి, 1 3 5 7 9 మైనస్ ఏ ఏముంది మనకి, బిలోంచి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి కదా, 2 4 6. Here directly we can write b minus a. b minus a equal to, first నేను b రాసాను, నెక్స్ట్ a రాయాలి కదా. a ఏమున్నాయి మనకి, 2 4 6 8 10 and 12. అంటే b మైనస్ a అంటే ఏంటి, బిలోంచి ఏ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనకి క్వశ్చన్ ఏమడిగాడు, అంతా చేసాం కానీ క్వశ్చన్ని సరిగ్గా చూడు. మనకి ఏమడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ ఏ. ఈ బి మైనస్ ఏ ఆపరేషన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, నాకు సపోజ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 అనుకుందాం. అవునా, నెక్స్ట్ బి ఈక్వల్ టు ఓన్లీ 3 4 అనుకుందాం. అవునా, ఈ క్వశ్చన్లో నాకు ఏ మైనస్ బి ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్లో ఏ మైనస్ బి ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఎలా చేస్తాము, ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ ఏంటి, ఇదే కదా. ఐఎమ్ రైటింగ్ ఏ 1 2 3 4 మైనస్ వాట్ ఈస్ బి 3 4 3 4. అంటే చూడండి, ఏలోంచి బిని సబ్ట్రాక్ట్ చేయండి. ఈ రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఇదే కదా, కామన్ ఉన్న ఎలిమెంట్స్ మనం క్యాన్సిల్ చేయాలి.
సో చేసిన తర్వాత ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 1, 2 అంటే నాకు a మైనస్ b ఈక్వల్ టు హౌ మచ్? 1, 2 వచ్చింది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్. ఓకే, ఇదే క్వశ్చన్కి b మైనస్ ఏ అడిగితే ఎలా చేస్తాం చూడండి ఒక్కసారి. ఫర్ ది సేమ్ క్వశ్చన్ b మైనస్ ఏ అంటే ఫస్ట్ b రాయాలి కదా. 3, 4 మైనస్ ఏ అంటే ఏమున్నాయి? 1, 2, 3, 4. 1, 2, 3, 4 అవునా? b మైనస్ ఏ అంటే ఏంటి? ఇది b, ఇది ఏ కదా. b మైనస్ ఏ చేసిన తర్వాత నాకు bలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఫైనల్ ఆన్సర్ కిందకి వస్తాయి. b మైనస్ ఏ అంటే bలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే. చూడండి, కామన్ ఎలిమెంట్స్ మనం క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసిన తర్వాత అసలు bలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు కదా. bలో మనకేంటి? ఎంటీ సెట్ అంటే 0 అన్న ఎంటీ సెట్, నల్ సెట్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 వచ్చాయి, అక్కడేమో మనకి ఎంటీ అనమాట, నో నెంబర్స్. అసలు ఫస్ట్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అంటే ఏంటి? కామన్ ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తే మిగిలిన ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేస్తాం కదా. మనకి సెట్లో చూడండి ఇవన్నీ ఏమో ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు క్వశ్చన్లో. సో మనకి ఏ ఒక్క నెంబర్ కూడా మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 1 ఉందా? నో. ఇక్కడ 3 ఉంది, ఈజ్ దేర్ 3 హియర్? నో. హియర్ 5 is there, is there 5 here? No. Here 7 is there, is there 7 in this set? No. Here 9 is there 9 in this set? లేదు, కామన్ లేవు కాబట్టి క్యాన్సిల్ అనేది అవ్వదు. అందుకోసమని b మైనస్ ఏ చేసిన తర్వాత bలో ఉన్న ఎలిమెంట్సే మనకి ఫైనల్ ఆన్సర్ కదా. సో bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 3, 5, 7, 9 అవునా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? హౌ మెనీ ఎలిమెంట్స్? 1, 2, 3, 4, 5. 5 ఎలిమెంట్స్, సారీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్యాన్సిల్ అవ్వట్లే కదా అని చాలామంది 0 పెట్టేస్తారు, అలా కాదు. సో ఇలా సెట్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి. అంటే మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరు పేపర్ 1 ప్రిపేర్ అవుతున్నారా, పేపర్ 2 కానీ కంప్లీట్ డీటెయిల్స్ పెట్టండి, మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.